విద్యతో పాటు సమాజాన్ని చైతన్యపరిచేందుకు తమ కళాశాల విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ దంతవైద్య కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ మోజెస్ పేర్కొన్నారు. కళాశాల నోటి దవడ ముఖం వైద్య విద్యా విభాగం ఆధ్వర్యంలో గురువారం ఏలూరులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలనే విషయాన్ని అవగాహన పరుస్తూ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు విద్యార్థులు సినీ గీతాలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మోజెస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన ప్రమాదాలు చోటు చేసుకున్న తరుణంలో ఎక్కువ మందికి దవడ ముఖం వంటి భాగాలు దెబ్బతినడం జరుగుతుందన్నారు. ఆ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ విద్యార్థులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని చెప్పారు. అదేవిధంగా అత్యంత తక్కువ ఖర్చుతో ఆసుపత్రిలో అధునాతన చికిత్సలు అందించడం జరుగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్లేవరాజు, హెచ్ఓడి చంద్రబాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. They are not just dentists. వైద్య కళాశాల ఏలూరు కళాశాల విభాగంలో ఉన్నటువంటి నోటి దవడ ముఖము సంబంధించినటువంటి విభాగం వాళ్ళు ఈరోజు ఏలూరు పట్టణంలో ఒక అవగాహన కలిగిస్తూ ఉన్నారు. ఈ దవడ కానీ నోరు కానీ ముఖము కానీ తల కానీ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి మా స్టూడెంట్స్ చదువుతో పాటు సమాజాన్ని కూడా సేవ చేయాలనే దృక్పథంతో ఈరోజు మరి ఇక్కడ గొప్ప అవగాహన కలిగించడం జరిగింది. మరొకసారి మా కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు బయటకు వచ్చి ఈ అవగాహన కలిగించినందుకు ముఖ్యంగా మీడియా మిత్రులకు దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మా మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఫిబ్రవరి 13వ తారీఖు ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ డే ఒకటి జరుపుతూ ఉంటారు. ఈ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ వాళ్ళ డ్యూటీస్ ఏంటి, సో వాళ్ళు అవగాహన కల్పిస్తూ ఉంటారు. వాళ్ళు చేసే మేజర్ శస్త్రచికిత్సలన్నీ కూడా ముఖము మరియు దవడ మరియు స్కల్ అంటే మనకి పుర్రె వీటికి సంబంధించి అన్ని అవగాహన కల్పిస్తూ ఉంటారు. శస్త్రచికిత్సలు కూడా చేస్తూ ఉంటారు. మనకి జరిగే యాక్సిడెంట్స్లో మెజారిటీ డెత్స్ జరిగేది ఈ స్కల్కి ఏదైతే దెబ్బ తగులుతుందో దాని వలన మెజారిటీ డెత్స్ జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఒక అవగాహన, సో అలా ఒక ఫ్లాష్ మాప్ లాగా పబ్లిక్కి అవగాహన కల్పించారు. సో ఈ సందర్భంగా ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ల మీద అవగాహన కల్పించడం కోసం మేము మా స్టూడెంట్స్ అనేది కొన్ని ఫ్లాష్ మాప్ అనేది చేసేసాము. కొన్ని అనేది హెల్మెట్ వేసుకున్న వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలియజేయడం కోసం కొన్ని స్కిట్ రూపంలో తెలియజేయడం జరిగింది. హెల్మెట్ వేసుకోవడం వల్ల చాలామంది హెల్మెట్ వేసుకోవడం వల్ల హెడ్ ఇంజరీ అనేది 90% పాపులేషన్లో హెడ్ ఇంజరీ అనేది 99% పాపులేషన్లో హెడ్ ఇంజరీ లేకుండా ఉంటుంది.
మెయిన్ హెల్మెట్ వేసుకోకపోయినందువల్ల ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఎస్పెషల్లీ 2 వీలర్స్కి సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వల్ల మనకు నీ జాయింట్స్ అవి డైరెక్ట్గా హిట్ కావడం వల్ల, ఇంకో డాష్ బోర్డ్ ఇంజరీస్ కావడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడం ఒకటి, హెల్మెట్ వేసుకోవడం అనేది అవగాహన అనేది కల్పించడం కోసం మేము చేసిన ప్రోగ్రాము. ఇంకోటి ఓరల్ క్యాన్సర్ కోసం మేము ఎక్కువగా అవి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి వస్తుంది. నెలకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఇనిషియల్ టైంలో చేయించుకున్నారంటే చాలా ఎక్కువ మార్బిడిటీ ఉంటుంది. కానీ